ఏంటది? దేవుని చిత్తము కానిది అని తెలిసి దానిని మీ జీవితంలో మీరు ఆశిస్తున్నది ఏంటది? దేవునికి విరోధమైనది, దేవునికి అసహ్యమైందని తెలిసి దానిపైనే మీ దృష్టి పెడుతున్నది. అపవాది నిన్ను శోధిస్తాను చాలా తక్కువ. మరలా చెప్తున్నాను, ఎందులో అయితే నీ వీక్నెస్ నువ్వు కనపరుస్తున్నావో అందులోనే అపవాది నిన్ను శోధిస్తాడు. వాట్ ఆర్ యూ సో బిజీ విత్? ఉదాహరణకి ఈరోజు మనుషుల్లో ఉన్న పెద్ద ట్రాప్ ఏంటంటే మొబైల్ ఫోన్. నో చెప్పలేకపోతున్నావు అంతా. దట్ మీన్స్ నీ జీవితంలో జయం లేదు, నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు లేడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో నో చెప్తానికి ఐ యు డేరింగ్ ఎనఫ్? నీ మార్గాలు జాగ్రత్త, సరిదిద్దుకో. ఈరోజు మరలా చెప్తున్నాను, భవిష్యత్తులో రాబోయే శోధనని ఈరోజు నువ్వు భవిష్యత్తులో రానోకన చేయగలిగితే అసలు ఆ వ్యక్తితో సంబంధం లేకుండా స్టార్టింగ్లో కట్ చేసేయగలిగితే బాగుంటుందిగా. ఈరోజు మనం జాగ్రత్త పడాలి. వ్యక్తి అనేది ఒక ఎగ్జాంపుల్. అదే రీతిగా జీవితంలో అనేక పరిస్థితులు. దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయాలంటే నువ్వు లెగాలి. లెమ్ము తేజరి లెమ్ము, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. టిల్ యూ